వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. డీటెయిల్స్ చూసేద్దాం. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ను మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు ములుగు జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కర్రెగుట్ట న్యూడ్ కాల్ కోసం వివాహితను వేధించారని అనంతపురం కారాగారం జైలు సుబ్బారెడ్డిపై ఆరోపణలు, కంచె గచ్చిబౌలి భూములపై ముగిసిన ఎంపవర్డ్ కమిటీ అధ్యయనం. ఆయా అంశాలపై విజయవాడ నుండి శ్రీనివాస్, వరంగల్ నుండి తిరుపతి, విశాఖ నుండి చంద్రశేఖర్, హైదరాబాద్ నుండి నాగేంద్ర ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం గుంటూరు వెళ్దాం. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. మొదట మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. అతన్ని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ, ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్ కుమార్ ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే తప్పు చేసినా తమవారైనా పరాయి వారైనా ఎవరైనా ఒకటే, తప్పు చేసిన వారిపై తాను చెండ శాసనంలో ఉంటానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సందర్భాలు కూడా చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో చూస్తే ఆయన సోషల్ మీడియా వేదిక కొందరు వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు గత పలుసార్లు కూడా హెచ్చరిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదిక కొందరు అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా గతంలో హెచ్చరించారు. ఎవరైనా సరే సోషల్ మీడియా వేదిక ఎవరైనా సరే ఒక మహిళల విషయంలో కావచ్చు, ఇతర వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఎవరైనా సరే అసభ్యకరమైన పోస్ట్ చేసే మటుకు వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పలు సందర్భాలు కూడా హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త అతను సోషల్ మీడియా వేదిక కూడా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతితో పాటు అతని కుటుంబ సభ్యులపైన కూడా కొద్దిగా అసభ్యకరంగా ఒక విధమైన దుర్భాషలాడుతూ కూడా ఒక అసభ్యకరమైన పద్ధతులతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ కూడా అతను సోషల్ మీడియాలో మాట్లాడడం జరిగింది. ఈ విషయంపైన వెంటనే టీడీపీ కొందరు నేతలు కావచ్చు, ఇతర కొందరు స్థానిక గుంటూరుకు చెందిన నేతలు కావచ్చు, వెంటనే టీడీపీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇట్లా వైసీపీ మాజీ నేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబంపైన ఇట్లా వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద వెంటనే రియాక్షన్ అయ్యారు. ఖచ్చితంగా ఎవరు తమ పార్టీ వాళ్ళైనా సరే, ఇతర పార్టీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే వ్యక్తిత్వ అసనానికి పాల్పడితే మటుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఇదివరకే చెప్పడం జరిగింది. ఆయన ఈ నేపథ్యంలోనే ఏదైతే చేబ్రోలు కిరణ్ ఇలా వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన వారిపై కూడా ఇట్లా అసభ్యకరమైన పదాలంతా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని చెప్పి తెలుసుకున్న వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అతనిపైన కేసు కూడా పెట్టాలని చెప్పేసి కూడా సీఎం స్థాయి నుంచి కూడా గుంటూరు జిల్లా పోలీసులు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న చేబ్రోలు కిరణ్ పైన కూడా గుంటూరు జిల్లా పోలీసులు, గుంటూరు టౌన్ పోలీసులు కూడా అతని పైన కేసు నమోదు చేశారు. వెంటనే అతన్ని కూడా చేబ్రోలు కిరణ్ ఎక్కడున్నా అతని లొకేషన్ ద్వారా తెలుసుకుని కూడా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న చేబ్రోలు కిరణ్ కూడా సాయంత్రం కూడా గుంటూరు పోలీసులు కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు మరి కాసేపట్లో కూడా అతనికి వైద్య పరీక్షలు కూడా చేశారు. మరి కాసేపట్లో అతన్ని కోర్టులో కూడా హాజరుపరిచారు. మరి కాసేపట్లో అతని కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మనకు కూడా అతన్ని రిమాండ్కు తరలించే అవకాశం ఉంటుంది. అయితే ఇదే కేసుకు సంబంధించి కూడా మరోవైపు చూసుకుంటే ఎవరైతే చేబ్రోలు కిరణ్ కావచ్చు, అతన్ని నిన్న కోర్టుకు తీసుకెళ్తుంటే అతనికి వైసీపీ నేత మాజీ ఎంపీ గోరెట్ల మాధవ్ కూడా అడ్డుపడడం జరిగింది. అతన్ని కూడా పోలీసులు అతనున్నారు. అతనిపైన కేసులు నమోదు చేశారు. అతను కూడా కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల నిమిత్తం నల్లపాడు పోలీసుల నుంచి కూడా అతను జీజీహెచ్ హాస్పిటల్ కూడా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కూడా తరలించడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ ఎపిసోడ్ చూసుకుంటే మటుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సరే సోషల్ మీడియాకు నేరగాళ్లకు అడ్డగా మారిపోయింది. ఒక మహిళల పట్ల కావచ్చు, ఇతర వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కావచ్చు, ఎవరైనా వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి, వాళ్ళ వ్యక్తిత్వ అసనానికి మనకు వాళ్ళ వ్యక్తిత్వ అసలు దెబ్బతీసేలా కూడా మటుకు పోస్టు చేసే మటుకు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆయన ఇటు ఏలూరు జిల్లా అరిగేపల్లి వద్ద జరిగిన ఒక బహిరంగ సభలో కూడా ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే మహిళల పట్ల మటుకు సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల మటుకు తప్పుడు ప్రచారం చేస్తూ అసభ్యకరమైన దూషణ చేస్తూ కూడా పోస్ట్ చేసే మటుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరించడం జరిగింది. ఎవరైనా తమ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి తాను చెండ శాసనంలో ఉంటానని చెప్పేసి కూడా అతను
హెచ్చరించడం జరిగింది. అయితే పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని కూడా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఖచ్చితంగా చిన్నపిల్లలని కూడా వాళ్ళ చిన్నతనం నుంచి కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఒక సూచన కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం చూసుకునే మటుకు ఏపీసీలో అంటే గత వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, సీఎం స్థాయి వ్యక్తులు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తుల్ని కూడా వాళ్ళు దూషణలు చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులని కావచ్చు కూడా సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళ అసభ్య పద్ధతులతో దూషిస్తూ వచ్చారు. అయితే కూటమి సర్కార్ ఏర్పడ్డాక మటుకు గతంలో ఎవరైతే ఇలాంటి నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా ఒక కేసులు నమోదు చేస్తూ కూడా ప్రభుత్వం వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ వచ్చింది. మొత్తం చూస్తే గతం చూసుకుంటే బొరుగోడు అనిల్ కావచ్చు, ఇప్పుడు చేబ్రోలు కిరణ్ కావచ్చు. బొరుగోడు అనిల్ వైసీపీకి చెందిన నేత, కానీ కేసులు నమోదు చేసి అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అతను టీడీపీ కార్యకర్త అయినా కూడా అసభ్య పదాలతో సోషల్ మీడియా వేదికగా అతను ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని ఉపేక్షించే ప్రశ్నే లేదని చెప్పేసి కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ కూడా అతన్ని కేసు నమోదు చేసి అతను రిమాండ్ కూడా తరలించే పరిస్థితి ఉంది. మొత్తం చూసుకునే మటుకు సోషల్ మీడియాగా ఎవరైనా సరే మహిళల పట్ల కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కావచ్చు, ఏ పార్టీకి చెందినా ఏ వ్యక్తికి చెందినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారు. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.